అందరికీ నమస్తే. కార్తీక పురాణం 22వ అధ్యాయం. పూర్ణిమ వ్రతఫలం. అత్రి మహాముని తిరిగి చెప్పసాగాడు. సుశీలుని మాటలు విని పురంజేయుడు విష్ణాలయానికి పోయి ఫలములతోనూ పుష్పములతోనూ నానావిధ పత్రములతోనూ హరిని మనఃపూర్వకంగా పూజించాడు. హరిమూర్తిని బంగారంతో చేయించాడు. రాత్రంతా హరినామస్మరణ చేసి ప్రాంతకాలమందు యుద్ధమునకు తిరిగి బయలుదేరాడు. పురంజేయుడు హరినామస్మరణతో పొందిన ఉత్సాహంతో యుద్ధమునకు కవచ ఆయుధధారి అయి బయలుదేరాడు. యుద్ధ భూమిలో ధనుష్ఠాకారంగా చేయగా కాంబోజరాజు మొదలగు సామంతులు పురంజేయుని పైకి దూకారు. ఇద్దరి మధ్య భయంకరమైన పోరు జరిగింది. ఏనుగు గుర్రములు సైన్యం రెండు పక్షముల వారివి నశిస్తున్నాయి. పురంజేయ విజయము. పురంజేయుని విజయలక్ష్మి వరించింది. హరి అనుకూలంగా ఉంటే శత్రువులు మిత్రులవుతారు. అపజయం కూడా జయంగా మారుతుంది. హరి ప్రతికూలంగా ఉంటే అనుకూలంగా ఉన్నవి కూడా ప్రతికూలంగా జరుగుతాయి. ఈ వ్రతం ఆచరించిన వారి సమస్త దుఃఖములు పోయి సుఖములు పొందుతారు. శూద్రులు కూడా వైష్ణవులతో సమానమవుతారు. హరిభక్తి లేనివాడు బ్రాహ్మణుడు కూడా శూద్రుడవుతాడు. వేదాభ్యాసము చేసి హరిభక్తిని కలిగిన వాని హరి ఆదరిస్తాడు. అతని యందు హరి నివసిస్తాడు. హరిని పూజించడానికి కులమత ప్రసక్తి లేదు. ఆడ మగ చిన్న పెద్ద తేడా లేదు. అందరూ హరిని పూజించవచ్చు. వారిని హరి తరింపజేస్తాడు. అగస్త్య మునీంద్ర, హరిభక్తి పరాక్రమమును ఏమని వర్ణింతును? పరాశయరాదులు వశిష్ఠాదులు అంబరీషాదులు సగరాదులు హరినాశ్రయించి పరమపదమొందారు. హరిని పూజించువాడికి హరి ప్రియుడు. హరికి వారు ప్రియులవుతారు. సమస్త చరాచరములందు హరి నిండియున్నాడు. హరిభక్తి కలవానికి కార్తీక మాస వ్రతము సులభము. కార్తీక మాస వ్రతము ఇష్టార్థములనిచ్చును. కార్తీక మాస మహత్యమును తెలుపు ఈ అధ్యాయమును చదివినవారు విన్నవారు ముక్తిని పొందుతారు. శ్రద్ధాకాలమందు పఠించిన పితరులు కల్పాంతం వరకు తృప్తి కలుగుతుంది. 22వ అధ్యాయం సమాప్తం.